ఇప్పుడేంది మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉండబోతుంది? బాగానే ఉంది. ఆ, ఆయన పరిపాలనకి ఏమైంది? ఆయన గతంలో 3 సార్లు చేశాడు కదా. ఆ, ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు చేశాడు. ఉమ్, విభజిత రాష్ట్రంలో ఒకసారి చేశాడు. ఉమ్, మరి ఆయన్ని చూడడం కాదుగా, చూసిందే. చూడబట్టే 124 సీట్లు ఆయనకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చింది. ఉమ్. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు? ఎందుకంటే ఆయన ఎత్తిన ఆయనే పెట్టుకున్నాడు చెయ్యి. ఆ, అంత దుష్ట పరిపాలన, రాక్షస పరిపాలన. ఆ, ఎవరిని పడితే నన్నే 4 సార్లు జైల్లో వేయించాడు. ఆ, 32 కేసులు పెట్టాడు నా మీద, పెట్టించాడు. నేను అమరావతికి భూమి ఇచ్చాను. భూమి ఇచ్చినందుకు మాకు పనిష్మెంట్ అది. మనకి వాడికి ఓటేస్తాం మేము. నేనైతే వాస్తవం నేను కాంగ్రెస్ వాదినే. అయినా కానీ వాడంటే నాకు లెక్కలేదు. మరి వాడి మీద వ్యతిరేకత ఎందుకు రాదు? నా కుటుంబంలో 5-6 ఓట్ల వ్యతిరేకత వచ్చింది కదా. అట్నే అసలు మీకు ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి? అసలు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? చెప్పిన ఏం చేశాడు? పోనీ జర్నలిస్ట్గా నువ్వు చెప్పు. ఏం చేశాడు? ఫలానా చేశాడు ఈ రాష్ట్రానికి. మీకు కావాల్సిందంతా 1వ తారీఖు వాలంటీర్ వ్యవస్థను పెట్టి తీసుకొచ్చాడు కదా. నిన్న అదే చంద్రబాబు నాయుడు నిన్న వాలంటీర్లు లేకుండా సచివాలయ సిబ్బందితో పంచలేదా? నిన్న 95% పంచిచ్చాడు. ఇవాళ కొద్ది గొప్ప ఉంటే ఇలా పంచేస్తున్నారు ఎల్లమ్మడి తిరిగి వీళ్ళు సచివాలయం సిబ్బంది. మరి ఎక్కడ ఆగింది? ఆయన వాలంటీర్లు పెడితే ఇవాళ కూడా నిన్న కూడా ఒకటి బయటపడిందిగా. సచివాలయ సిబ్బందితోటే ఒక్కొక్క దానికి 500 రూపాయల కాడికి వసూలు చేశాడు అని చెప్పి ఈరోజు పేపర్లో వేశారుగా. మరి ఇంకేం చేశాడు ఆయన? మీ అమరావతి ప్రజలు మోసం చేశారని మా అన్న అంటున్నాడు కదా. అమరావతి ప్రజలకు కాతి మోసం చేయటం ఏంది వాడు? పరమ దరిద్రుడైతే కాతి మోసం చేయటం. అమరావతి రైతుల్ని ఎన్ని కేసులు పెట్టాడు, ఆడాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాడు, ఆడాళ్ళ చీరలు చింపించాడు, ఆడాళ్ళ జాకెట్లు చింపించాడు, ఆడాళ్ళ ఎగతాలు చేపించాడు. పేడ ఆర్టిస్టులు అన్నారు. ఒకటి చేయటం ఏంది ఎగతాలు? వాడు ఒక్కటి చేయటం ఏంది? వాడు మంత్రులతో చేపించాడు. కొడాల నానిగాడు ఏమన్నాడు, పేరు నానిగాడు ఏమన్నాడు, మరి అవంత్ శ్రీనివాస్ గారు ఏమన్నాడు, బొత్స సత్యనారాయణ ఏమన్నాడు, మరి అనిల్ కుమార్ యాదవ్ గారు ఏమన్నాడు. ఏమన్నారు వీళ్ళంతా? పేడ ఆర్టిస్టులు వీళ్ళంతా. మా పెళ్ళాలు పేడ ఆర్టిస్టులు అయితే వాళ్ళ పెళ్ళాలు ఏమవుతారు? చెప్పాలి వాళ్ళు. అది కూడా మరి ఇప్పుడు ఇటు పోతున్నప్పుడు మీరేం అడగట్లేదు ఆయన్ని? వాడు అడగటానికి వాడు పట్టలు కట్టిస్తుంటే అన్ని పట్టలు వాళ్ళలో చెట్లు నరికీయటం, చేమలు నరికీయటం, ఉండ చెట్లు కూడా నరికిచ్చేస్తే వాడు ఇంకేం మేము అడిగేదేంది? 1000 మంది, మేము ఉండేది 500 మంది అయితే వాడు 10,000 మంది పోలీసులు పెడుతున్నాడు ఇక్కడ. వాడి పని రెండో పని ఏముంది వాడిది? డబ్బులన్నీ ఎవరి? ప్రజలే అని వాడికి తెలియదా? వాడు ప్రజలే కాబట్టి వాడు ఖర్చు పెట్టిస్తున్నాడు. కోట్లు పెట్టని, దేనికి పెట్టని. వాడి సొంత సొమ్ము అయితే పెట్టడుగా. నేను పెడతాను, నా సొంత సొమ్ము అయితే పెట్టలేనుగా. ఆచితూచి అడుగేస్తాం. ప్రజల డబ్బులు కాబట్టి వాడు ఇష్టానుసారం చేశాడు. అందుకే మరి నారా లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారిని కానీ నారా లోకేష్ని కొడుకునే గెలిపించుకోలేడు అని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేశారు కదా అసెంబ్లీలో. మరి ఇప్పుడు ఎలా చూస్తావు? గెలుపోవటములు సహజం, ఎవరికైనా గెలుపోవటములు సహజం. మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 2 సార్లు పోటీ చేస్తే 2 సార్లు కూడా ఎంఎస్ కోడిశ్రావు గారు 3,400 ఒకసారి, 4,200 ఒకసారితో గెలిచాడు ఆయన. తర్వాత అక్కడ నుంచి నిమ్మగడ్డ రాంబాబు గారు, ఆయన 3,000తోటే గెలిచాడు. ఎవరు గెలిచినా మంగళగిరి నియోజకవర్గంలో 3,000, 4,000, 5,000 లోపు మెజార్టీతోటే గెలిచారు. ఎవరు గెలిచినా కానీ, గోలేరాజనీయులు గెలిచినా కానీ 3,000 మెజార్టీయే కాంగ్రెస్ గవర్నమెంట్లో. మరి 89లో మరి ఇవాళ ఆయనకి 92,000 మెజార్టీ వచ్చింది. ఇది బాబుగాడు ఏమన్నా అడ్డం పెట్టమని మరి ఇవాళ అడ్డం పెట్టమనో మరి ఆయన క్యాండిడేట్కి అదే మురుగు హనుమంతరావు కోడలకి, లావణ్యకి మరి డిపాజిట్ కూడా రాని పరిస్థితి కదా. మరి సిద్ధం అని చెప్పేసి మేము సభలో పెట్టాం కదా, మరి అంతమంది జనం వచ్చారుగా. సిద్ధమని నేను కూడా అంటాను. గాలి నా కొడుకుని బయటకు వచ్చి సిద్ధం అంటాను నేను కూడా. సరిపోద్దా? దానికి తగ్గోడు సిద్ధం అంటే సరిపోయింది. కానీ ఈయన గాలి మూట కట్టుకొని గెలిచాడు. అన్ని వాగ్దానాలు చేసి అన్ని వాగ్దానాలు చేసి ప్రజలకి ఏదో ఒకసారి చూద్దామంటే ఒకసారి చూద్దాం అనుకొని వేసారు జనం కూడా ఆ పిచ్చిలో పడి. సరే, మరి ఎలక్షన్ ముందు మరి వై నాట్ 175 అన్నాడు కదా. అందుకనేగా 211 వచ్చింది, 1 సీట్లు వచ్చింది. తిరగేసిన 11 వచ్చింది, బోర్లు వేసిన 11 వచ్చిందిగా. తగ్గట్టు చేశారు వాడికి. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 175 అనబట్టే ప్రతిపక్ష హోదా. అసలు నేను సింగిల్ డిజిట్ వచ్చింది అనుకున్నా, ఏదో డబల్ డిజిట్ ఇచ్చారు. అది దొంగోట్లు. వాడు ఎంపీ ఒకటి పొంగనూరు వాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దొంగోట్లు వేపించుకొని వాడు రిగ్గింగ్ చేపించుకొని వాడు అక్కడ గెలిచాడు. వాడు లేకపోతే సింగిల్ డిజిట్ వీడికి. అంతకంటే ఎక్కువ. ఇప్పుడు 11 రావటమే ఎక్కువ. ఇప్పుడు అడుక్కోట్లా. ఎవరిని అడుక్కుంటున్నాడు? సాక్షాత్తు స్పీకర్ని అడుక్కుంటున్నాడు ఇవాళ. అంత మంగళంలో స్పీకర్ ఏం మాట్లాడాడు? ఇది రాజధానికి ఇచ్చిన భూములు ఒక ఎడారి అన్నాడు, ఒక శ్మశానం అన్నారు, ఒక పునాదులు పనికిరాని స్థలం అన్నారు, ఒక ముంపు ప్రాంతం అన్నారు.
సాక్షాత్తు తమ్మినేని వాడే చెప్పాడు, ఎవరు స్పీకరు, ఇది ఒక ఎడారి అని. ఏదో ఆ కట్ట మీద కూర్చొని మరి వాడు ఇలా ఏమయ్యాడు మాట్లాడమని ఇలా స్పీకర్గా ఈయన పేరేదో వచ్చాడు కదా తెలుగుదేశం ఆయన మరి ఇప్పుడు మాట్లాడమనండి. ఏమయ్యాడు, ఎక్కడున్నాడు? ఎడారి, శ్మశానం, ముంపు ప్రాంతం అనేవాళ్ళు అంతా ఏమయ్యారు? ఇలా కొడాల నానిగాడు ఏమయ్యాడు? ఎప్పుడు గెలుపోటములు పదవులు మన జేబుల్లో ఉండవు. ఇది ప్రజల తీర్పు. ప్రజలు ఎవరికైతే ఓట్లు వేస్తారో వాళ్ళు గెలుస్తారు. అది ఎవరైనా కావచ్చు. ప్రజలే మోసం చేశారు అసలు జగన్మోహన్ రెడ్డిని. వాడు చేశాడు ప్రజల మోసం. వాడు చేశాడయ్యా. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ప్రజల మోసం చేసి లక్షల కోట్లు సంపాదించుకొని 32 కేసులు ఉన్నాయి వాడి మీద. ఒక కేసుకి హాజరవుతున్నాడా? ఇవాళ పోయి ఎందుకు కూర్చున్నాడు అక్కడ? మొన్న అసెంబ్లీ రావడానికి దొంగదారిని వచ్చాడు. ఆయనకు అంత కర్మేం పట్టింది? దొంగ పనులు చేయబట్టే కానీ నేనేం చేయలేదు. నేను ఇవాళ కూడా నిన్న చెబుతున్నాడు నేనేం చేయలేదు, నేను అందరికి మంచి చేశాను, అవ్వాతాతలకు ఏం చేసేది ఏంది? ఎన్టీ రామారావు 30 రూపాయలు పెట్టాడు. ఆ రోజే సంక్షేమ కార్యక్రమాలు ఎన్టీ రామారావు పెట్టాడు. మా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అంతమంది సంక్షేమ కార్యక్రమాలు పెట్టలా. ఎన్టీ రామారావు వచ్చినాకనే వితంతు పెన్షన్లో వృద్ధాప్య పెన్షన్లు అని పెట్టి 30 రూపాయలు కాడికి ఇస్తే దాన్ని తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు 200 చేశాడు. తర్వాత మళ్ళీ 500 అయినాయి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1000 రూపాయలు చేశాడు. మళ్ళీ తర్వాత చంద్రబాబు నాయుడు 2000 చేశాడు. ఈయన గారు వచ్చి ఏటా 250 కాడికి 3000 ఇస్తానని చెప్పి ఏటా 250 కాడికి 5 సంవత్సరాలు పెంచి 3000 చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 4000 చేశాడు. వృద్ధాప్యులు ఎవరికి వేస్తారు ఓటు? ఈయనకేస్తారా? ఆయనకేస్తారా? మాకేయరు కదా ఎట్టాగు. మాకు డిపాజిట్లు లేని వాళ్ళం మేము ఆంధ్ర రాష్ట్రంలో. ఈ యదవ మూలానే మాకు డిపాజిట్లు లేకుండా పోయినాయి. ఈ యదవ ఏదో చేస్తాడు అని చెప్పి మా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు మొత్తం కేటర్ మొత్తం వాడుకుంటే కేటర్ మొత్తం మా కాంగ్రెసే. మా కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి ఆయనకి గెలవగలిగాడు. లేకపోతే ఆడ మట్టి గరిచిపోయేవాడు.